ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లో అయిన కళ్యాణ్ రామ్ తన బర్త్డే రోజు మాత్రం 2 అప్డేట్స్తో డబుల్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాకి సంబంధించి పోస్టర్తో పాటు కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు కళ్యాణ్ రామ్. తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన బింబిసారాకి ప్రీక్వెల్ అనౌన్స్ చేసి సడన్ సర్ప్రైజ్ చేసిన కళ్యాణ్ రామ్ డైరెక్టర్ని మార్చేసి షాక్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. స్పెషల్లీ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బింబిసారకు సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన కళ్యాణ్ రామ్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు బింబిసారా ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. త్రిగర్తల సామ్రాజ్యం ఎలా ఉండేది ఏంటి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే బింబిసారా ప్రీక్వెల్ కి మాత్రం డైరెక్టర్ మారిపోయాడు. బింబిసారని వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సక్సెస్ కంటే ఎక్కువగా వశిష్ఠ గురించే మాట్లాడుకున్నారు. ఇనిషియల్ స్టేజ్ లోని ఇలాంటి క్రేజీ సినిమా చేయడం, టైం ట్రావెల్ అయినా ఆడియన్స్ ని కన్విన్సింగ్ గా స్టోరీలోకి తీసుకెళ్లడం, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో వశిష్ఠని బాగా మెచ్చుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు బింబిసారా ప్రీక్వెల్ మాత్రం వశిష్ఠ డైరెక్షన్ లో కాకుండా రొమాంటిక్ మూవీ చేసిన డైరెక్టర్ అనిల్ పాడూరితో ఈ ఫిక్షనల్ డ్రామాని తెరకెక్కించబోతున్నారు. నిజానికి బింబిసారా సీక్వెల్ ని వశిష్ఠతో చేయాల్సిందే. కానీ వశిష్ఠ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉండేసరికి కళ్యాణ్ రామ్ అనిల్ పాడూరి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు సేఫ్ స్టోరీలు చేసిన కళ్యాణ్ రామ్ ఇక నుంచి కథ వేరుంటుంది అంటున్నారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ ప్రొడక్షన్స్ లో తన 21వ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. దీనికి సంబంధించి ఫెరోషియస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే ఫుల్ యాటిట్యూడ్ తో స్టైలిష్ మాస్ యాక్షన్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో విజయశాంతి కూడా వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.